ఇప్పుడంటే ఎనటామికల్గా మళ్ళీ ఒకసారి చూసినట్టు దగ్గర మనకి మూలాధార చక్రం ఉంది. మూలాధార దగ్గర నుంచి కొంచెం పైకి వస్తేనేమో స్వాధిష్టానం వస్తాం, దాని కొంచెం పైకి వస్తేనేమో మణిపూర్ అంటాం. ఈ మణిపూర్ నుంచి మన అనాహత కావచ్చు, లేదా విశుద్ధ కావచ్చు, లేదా ఆజ్ఞ కావచ్చు, లేదా సహస్రారం కావచ్చు, మొత్తం బాడీలో ఉన్నాయి. మనకి స్పైనల్ కార్డ్కి చూసినప్పుడు స్పైనల్ కార్డ్లో కూడా మనకి సెర్వికల్ అని, థొరాసిక్ అని, టోటల్గా ఒక 31 మోడర్న్ సైన్స్. ఇప్పుడు అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి నాడులు కానీ తరతరా కానీ? నాడులు శివ సంహిత ప్రకారం 3.5 లక్షలు ఉన్నాయండి. ఓకే. సో దాంట్లో 72,000 మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అని చెప్తుంది గేరండ్ల సంహిత, అలా చెప్తుంది. ఎందుకని అంటే ప్రాణశక్తి మిగతా వాటిల్లోకి వెళ్లేంత అవకాశం లేదు కాబట్టి. సో ఇక్కడ మోడర్న్ సైన్స్ ప్రకారం నాడులు అంటే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్, అవన్నీ పోతూ ఉంటాయి, కొన్ని కోట్ల న్యూరాన్లు ఉన్నాయని మనకి మోడర్న్ మెడిసిన్ చెప్తుందండి, సైంటిఫిక్ దీంతో. సో అలాగా న్యూరాన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు నాడులు. బట్ ఇక్కడ నాడి ప్రచోదనం అనేది ఒక ప్రక్రియ మనం చేస్తాం, వేర్ మోడర్న్ సైన్స్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ టు దట్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా మనం చూస్తే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ అని చెప్తారు తప్ప దాని మీద ఇంకా అధికారపూర్వకమైన ఇది ఉన్నాయని చెప్పలేదండి. సో ఏన్షియన్ సైన్స్ ఆల్రెడీ దాని గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతోంది. సో ఈ నాడుల్లో కూడా ప్రాణశక్తి వెళ్ళాలి. ప్రాణశక్తి వెళ్తేనే కదా సంకోచ వ్యాకోచాల పట్ల, నీ ఆలోచనల పరిధి పట్ల ఎప్పుడైతే స్పేస్ ఉంటుందో, అంటే వ్యాకోచం పెద్దగా అవుతున్నప్పుడు స్పేస్ వల్ల నీ బాడీ లైట్ ఉంటుందండి, అంటే మన ఆలోచనల పరిధి తగ్గుతుంది, ఒక కామ్నెస్ విల్ బి దేర్. అందుకని నాడుల్లోకి ఇలాంటివన్నీ వెళ్ళాలి. దీంట్లో ఇంకా శక్తి నాడులు ఉంటాయి, ఇంకా రకరకాల నాడులు ఉంటాయి, మేధానాడి, కూర్మనాడి, చాలా రకాల నాడులు ఉంటాయి. ఇవన్నిటినీ ఈ ప్రాణాయామాల ద్వారా కుండలిని శక్తితోటి ఉండే యోగా పరిక్రమ ఏదైతే ఉంటుందో అది యోగంలోకి తీసుకెళ్లే ప్రక్రియలు ఈ సిద్ధశాస్త్రం చెప్తూ ఉంటుంది. సో ఇలాగ మనకి ఆ నాడుల వ్యాకోచం, సంకోచం లాంటివి చేస్తున్నప్పుడు, అంటే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్స్, ఇవి ఈక్వల్ టు మీ హార్ట్ యొక్క పల్సేషన్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ఈ హార్ట్ పల్సేషన్ అనగానే మనకి తిన్నగా వచ్చేది మనకి అనాహత చక్రం. అండ్ మనకి మోడర్న్ సైన్స్ లో చూస్తే థొరాసిక్ రీజియన్. అంటే ఇక్కడ మనకి లంగ్స్ కెపాసిటీ పెరగాలి, ద వే యూ టేక్, మనకి ఉండే ఈ లంగ్స్ ఆల్వియోలై కొంచెం అంత ఫిల్ట్రేషన్స్ కరెక్ట్ గా ఉండాలి, బ్రెత్ ప్యాసేజ్ క్లియర్ గా ఉండాలి. ఎలాంటి ముక్కుతో, అంటే ఎలాంటి నాస్ట్రిల్ తోటి మనం తీసుకుంటున్నాము, ఆ తీసుకుంటున్నప్పుడు లోపల ఎలాంటి వర్క్ జరుగుతోంది, అలా కాకుండా నీ థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి అంటే మణిపూరకంలో ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన గట్ ఎనర్జీ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే మనం కంగారుగా చేస్తున్నామా, లేకపోతే నింపాదిగా చేస్తున్నామా, ప్రశాంతంగా చేస్తున్నామా, ఇలాంటివన్నిటికీ ప్రతిదీ మనం చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎట్ యువర్ మెంటల్ లెవెల్ ఇట్ విల్ బి అంటే ఈజీలీ ఎక్స్పీరియన్స్డ్. అలాగే ఎండోక్రినాలజీ ప్రకారం చూసినప్పుడు మన బాడీలో ఉండే ఏవైతే గ్లాండ్స్ ఉంటాయో ఆ గ్లాండ్స్లో కూడా మరి ఏది తిందాం, అనాహత చక్రం ఏదైతే మనం హృదయ స్థానం గురించి మాట్లాడుతున్నామో అక్కడ ఉండే ప్రధానమైన గ్లాండ్స్ నుంచి వచ్చే దాంట్లోంచి మనకి ఎడ్రినల్ గ్లాండ్స్, మనకి థాలస్ కావచ్చు, హైపోథాలమస్ కావచ్చు, లేదా పినీల్ కావచ్చు, లేకపోతే కనుక